హలో అండి. మనమందరం సంక్రాంతి నోములు చూస్తున్నాం కదా! ఈ వీడియోలో వచ్చేసి పడకంటి మంజుల గారి సంక్రాంతి నోములు చూద్దామండి. చాలా రకాల సంక్రాంతి నోములు నోముకున్నారు. ఇంట్లో నోములు, గుడిలో నోములు, చెట్ల నోములు, వాకిట్లో నోములు చాలా రకాల సంక్రాంతి నోములు నోముకున్నారండి. ఎలా నోముకున్నారో ఏంటో చూద్దామా మరి? మంజుల గారు ఇంట్లో వచ్చేసి పోచమ్మ జల్లెళ్ళ నోము నోముకున్నారండి. ఈ నోము కోసం చూస్తున్నారు కదా! జల్లెల్లో పూజా సామాన్ అంతా పెట్టుకొని నోముకున్నారు. మనము పొలాల అమావాస్యకి తీసుకెళ్ళే ఐటమ్స్ అన్నీ కూడా పెట్టి నోముకున్నారు. ఒక గౌరమ్మని పెట్టి, అలాగే టిఫిన్ ప్లేట్ల నోము, ఉప్మా రవ్వ, పోపు గింజలు పెట్టి నోముకున్నారు. స్పూన్ కూడా పెట్టారు చూడండి. ప్లేటు, స్పూను, రవ్వ పెట్టేసి టిఫిన్ ప్లేట్ల నోము. నువ్వుల గౌరమ్మ నోము, పసుపు కుంకుమ నోము, ఉండల నోము, ఇదొచ్చేసి సోల గౌరమ్మ నోమండి. ఈ నోము కోసం 13 మంగళకరమైన వస్తువులు ప్రతిదీ 108 చొప్పున పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎంత బాగా అనిపిస్తున్నాయి చూడండి. వాసవి మాత ఫోటో పెట్టుకొని వాటి ముందు పెట్టుకున్నారు. అద్దాలు, వక్కలు, నల్ల పూసల దండలు, గంధం, పసుపు, కుంకుమ, బొక్క, గులాలు, దువ్వెనలు, పువ్వులు, చూసారు కదా, అక్షంతలు, తిల్లక్షంతల నోమండి. ఈ నోము వచ్చేసి హనుమాన్ చాలీసా నోము, హనుమాన్ సింధూరం నోము, అంగరాగాల నోము ఉద్యాపన చేసుకున్నారు. వడిబియ్యం నోము, వడిబియ్యంలో కూడా 5 నల్లపూసల దండలు పెట్టి నోముకుంటారు. ఇది వచ్చేసి సుమంగళి నోము, ఎల్లో కలర్ బ్లౌజ్ పీసెస్ పెట్టి నోముకుంటారు. ఎవరైనా ఇస్తేనే నోముకోవాలండి సుమంగళి నోము. సుమంగళి నోము కోసం ఎల్లో కలర్ బ్లౌజ్ పీసు, కర్చీపు, 6 ఎర్రపు రంగు గాజులు, అలాగే 2 పోకలు, పసుపు, కుంకుమ, కుంకుమ డబ్బా, ఇత్తడివే కావాలండి, ఒక దీపాంత ఇత్తడిది. ఇలా అన్నీ కూడా ప్యాక్ చేసుకున్నారు. ఒక్కొక్క దాంట్లో మొత్తం 13 ప్యాకెట్లు చేసి పెట్టుకున్నారు సుమంగళి నోము కోసం. మళ్ళీ తను 13 మందికి ఇస్తుంది కదా, దాంట్లో నుంచి ఒక్కరైనా సరే ఈ నోమును నోముకోవాల్సి ఉంటుంది. సుమంగళి నోము బాగుంది కదండి ఈ నోము. అలాగే మల్లె చెట్టు కింద మౌడుల నోము, మల్లె చెట్టు కింద మౌడులు పెట్టుకొని ఒక గౌరమ్మను పెట్టుకొని నోముకున్నారు. అలాగే గుడిలో వచ్చేసి గుడి నిండా ముత్యాలు, గుడిలో దీపాల నోము కోసం తను 13 మాణిక్యాలు తీసుకున్నారు. అలాగే ముత్యాలు 13 ప్యాకెట్లు ధనియాలు చేసుకొని ఇలా గౌరమ్మను పెట్టుకొని దీపాలు వెలిగించి నోముకున్నారండి గుడిలో. ఇది సామూహికంగా నోముకున్నారు అందరితో పాటు. గుడి నిండా ముత్యాలు, గుడిలో దీపాల నోము. అలాగే తన ఇంట్లో వచ్చేసి చిక్కుడు చెట్టు కింద చీరారాయక, బచ్చల చెట్టు కింద పాగాసెల్ల నోము కూడా జంట నోమండి. ఈ నోము ఇద్దరు కలిసి నోముకున్నారు. వాటి కింద బట్టలు పెట్టి కొడుకలు పెట్టుకొని ఒక గౌరమ్మను పెట్టుకొని నోముకోవాలి. చిక్కుడు చెట్టు కింద చీరారాయక, బచ్చల చెట్టు కింద పాగాసెల్ల నోము. అలాగే మామిడి తోట, జామ తోట నోము కూడా నోముకున్నారండి. ఇది కూడా జంట నోమే. 2 చెట్ల నోములు అయిపోయాయి. ఇద్దరు కలిసి నోముకోవాల్సి ఉంటుంది. వాటికి కూడా బట్టలు పెట్టుకొని నోముకోవాలి. చీర, బ్లౌజ్ పీసు, ప్యాంట్ షర్ట్ పీసు, ఒక సెల్లా లేదా టవలు మీ ఇష్టం అండి. 2 బ్లౌజ్ పీసులు పెట్టి కూడా నోముకోవచ్చు. 2 కుడుకలు పెట్టి గౌరమ్మను పెట్టి నోముకోవాలి. ఇది తల్లిగారికి కానీ, ఆడపడుచులకు కానీ, అక్క చెల్లెలకు కానీ ఇవ్వచ్చు ఈ నోము. అలాగే వాకిట్లో వచ్చేసి తను వాకిట్లో వడ్ల నోము, వాకిట్లో వడియాల నోము నోముకున్నారండి సామూహికంగా. అన్ని వడ్లన్నీ చూడండి ఇలా రాశిలాగా పోసి గౌరమ్మను పెట్టి నోముకున్నారు. వాకిట్లో వడ్లకు ఒక గౌరమ్మ, అలాగే వాకిట్లో వడియాల కోసం కూడా ఒక గౌరమ్మను పెట్టి అందరూ కలిసి ఇలా నోముకున్నారు. అలాగే కనుమ రోజు తను ముత్తైదులందరికీ కూడా పసుపు, కుంకుమ, తాంబూలం ఇచ్చారు. అలాగే తను 108 నల్లపూసల దండలు నోముకున్నారు కాబట్టి అందరు ముత్తైదులకి నల్లపూసల దండలు వేశారు. కనుమ రోజు చూస్తున్నారు కదా, ముత్తైదులందరికీ కూడా తాంబూలం ఇచ్చారు. చూసారు కదా, మంజుల గారు నోముకున్న సంక్రాంతి నోములన్నీ కూడా ఇంట్లో నోములు, గుడిలో నోములు, వాకిట్లో నోములు, చెట్ల నోములు అన్నీ కూడా. అలాగే తను అంగరాగాల నోము కూడా ఉద్యాపన చేసుకున్నారండి. సంవత్సరం పాటు చేసుకుని తన సంక్రాంతి నోములతో పాటు ఉద్యాపన కూడా చేసుకున్నారు. బాగున్నాయి కదా. మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీ సరికథలు.